దే నాకు ఎందుకు బాధేసిందంటే ఉమెన్ అని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా అన్న మాటకి నాకు చాలా హర్ట్ అయ్యాను. ఎందుకు విమెనే కాదు, ఎనీ వన్ ఇట్ ఈస్ మెన్ ఆర్ ఉమెన్, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్, వీ షుడ్ హ్యావ్ అ రెడ్రెసల్ మెకానిజం. సో దాట్స్ ద థింగ్. టెక్నాలజీ తెలియదు. మేము తర్వాత ఈ పెయింట్స్ మేము ఓన్లీ స్పెసిఫిక్ పెయింట్స్లో ఉన్నాం ఇనీషియల్లీ, డెకరేటివ్ అండ్ ఇండస్ట్రియల్ పెయింట్స్. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు సర్వ్ మీ, బట్ ఐ నీడ్ టు హ్యావ్ అ వాల్యూ అడిషన్. అప్లికేషన్స్కి వెళ్ళాం. తర్వాత ఏంటంటే మేము ప్రోడక్ట్ లైనే చేంజ్ చేసాం. వీఆర్ ఇంటూ స్పెషాలిటీ సెక్టర్ ఆఫ్ పెయింట్స్ టుడే. ఈ స్థాయికి ఎలా పెరిగానంటే నేమ్ ఎనీథింగ్, దీప్తి వాంట్ సంథింగ్ స్పెషలైజ్డ్ ఫర్ సంథింగ్, ఐ కెన్ గివ్ యూ. సో ఇవాళ మేము స్మార్ట్ సిటీ, ఐ వాజ్ టాకింగ్ టు యూ అబౌట్ స్మార్ట్ సిటీ ఇంటర్వెన్షన్ పిఎం మోదీ గారిలో. ఇప్పుడు సీసీ కెమెరా పోల్స్ చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ది. ఆ సీసీ కెమెరా పోల్స్ నా కంపెనీ నుంచి వెళ్ళింది. ఇవాళ ఐ టేక్ ప్రైడ్ బికాస్ ఐ స్ట్రగుల్ టు రీచ్ దేర్. సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీ గేవ్ పెయింట్స్. ఇవాళ మేము ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ అందరికీ మేము పెయింట్స్ ఇస్తున్నాం. విజయవాడ ఫ్లిప్కార్ట్ పెయింట్స్ అంతా మావే అనమాట. దే యూజ్ ఓన్లీ ఆ పెయింట్స్. వీ హ్యావ్ చేంజ్డ్ అ బ్రాండ్, నేషనల్ బ్రాండ్ టు అ లోకల్ బ్రాండ్. సో మోదీ గారు అన్నారు బీ లోకల్, బై లోకల్. సో ఐ యూస్ టు వాయిస్ ఎవ్రీవేర్ అనమాట. వై డోంట్ వీ ఎంకరేజ్ లోకల్ ఇండస్ట్రీ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మీ జర్నీ నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఏమీ తెలియని దాని నుంచి, ఆ స్థాయి నుంచి ప్రతిదీ ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా తెలుసుకొని ఈరోజు ఆ ప్రాబ్లం ఒక విషయం చెప్తే యూఆర్ ఏబుల్ టు టాక్ అవుట్ ఇన్ ఆల్ 360 degrees దానికి సంబంధించి. అందుకని మీకు సొల్యూషన్ కూడా ఇస్తున్నారు. దట్స్ వేర్ యువర్ సక్సెస్ లైస్ అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వేర్. ఇవాళ మీరు ప్రాబ్లంతో వచ్చారు. నా ప్రాబ్లం ఇది మేడం, కెన్ యూ, లేదా నా రిక్వైర్మెంట్ ఇది అని అడిగితే వీ కెన్ గివ్ యూ సొల్యూషన్స్. ఇవాళ చాలా మంది వచ్చారు మా దగ్గర. ద బెస్ట్ ఎలా మా రుచి ఎలా చూసారంటే మా బిగ్ కార్పొరేట్స్. Like today we gave paints to Amazon for marking paints also on Mata. So I take pride when I take big names like this. L&T, I said we are approved vendors for this project of which we did on Mata. నేను ఎందుకంటే ఒకరు వచ్చారనమాట, మేడం క్యాన్ యూ డెవలప్ దిస్ పెయింట్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. మేమన్నా మాకు స్ట్రాంగ్ R&D టీమ్ ఉంది, మాకు కన్సల్టెంట్ ఉన్నారు విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. మనకి ఇవాళ వీ నీడ్ నాట్ నో టెక్నాలజీ, బట్ దే ఆర్ పీపుల్ టు హైర్ and know right people for you suits anamata. So the technology transfer maku ainappudu it was a great, I was on floor to learn things. I read books. How do you do ఎన్ని గంటలు కష్టపడతారు మేడం రోజుకి? కష్టపడతామండి. ఎన్ని గంటలు సుమారుగా? ఆ టైమ్స్ మార్నింగ్ 10కి వస్తే 8 o'clock 8:30 ఓవర్ టైమ్స్ ఉన్నాయి, ఆర్డర్స్ షెడ్యూల్స్ ఇవ్వాలన్నప్పుడు we stay with the workers, we stay with them because as a family we all work. ఫ్యామిలీ లాగా వర్క్ స్పేస్ని మార్చుకోవడం మీ గొప్పతనం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎన్ని పార్టీలకు వెళ్లకుండా సాక్రిఫైస్ చేశారు, ఎన్ని పిల్లలకి టైంకి అమ్మ లేకుండా సిచ్యువేషన్ సాక్రిఫైస్ చేశారు. ఇవాళ నాకు అనిపిస్తుంది దీప్తి గారు, బికాజ్ మై సన్ సేస్ లక్కీలీ నేను చెప్పొచ్చు ఫ్యామిలీ సపోర్ట్, మై సన్ హెస్ సపోర్టెడ్ అస్ అ లాట్ టు గ్రో అండ్ టుడే ఆల్సో. ఎందుకంటే ఆ చిన్న ఫార్మేటివ్ స్టేజ్లో మేబీ 1 to 5 years ఐ డెంట్ గివ్ మచ్ టైమ్. ఆ గిల్ట్ అనేది నాకు ఇవాళ ఉంది. ఎందుకంటే ఈ సేజ్ మమ్మీ యూ డెంట్ గివ్ మీ క్రూషియల్ టైమ్ ఆఫ్ ఇయర్స్ అని అంటాడనమాట. సో నాకంటే డిడ్ ఐ సో అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఐ థాట్ ఐ వాజ్ స్పెండింగ్ గుడ్ టైమ్, బట్ పిల్లలు చెప్తారు మనకి దట్ ఆ సాక్రిఫైస్, ఫ్యామిలీ see when you have to grow in business you have to sacrifice something. సో ఫ్యామిలీ వాజ్ ఎన్ని సాక్రిఫైస్ చేశారు మేడం అలాంటివి మీ సక్సెస్ జర్నీలో? చాలా చేసామండి. చెప్పండి. జాబ్ వదిలేసి రిస్క్ తీసుకున్నాం. ఫ్యామిలీస్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉమెన్కి చాలా కష్టంగా ఉంది. టుడే నేను లీడర్షిప్ గ్రోత్లో కూడా వీఆర్ ఇన్ ఫోర్ఫ్రంట్ బికాస్ ఐవ్ లెర్న్ వాట్ ఆర్ ది డిఫికల్టీస్. నా లాంటి వాళ్ళు సఫర్ అవ్వద్దు అని నేను చాలామందికి మెంటర్గా ఉన్నాను. ఐఎమ్ ఆన్ ద ఇవాళ ఐఎమ్ రీజనల్ ప్రెసిడెంట్ ఫర్ సౌత్ ఏషియా ఫర్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ ఉమెన్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, former president of HMA anamata, Hyderabad Management Association, which is a formal body, a professional body. So first time in 60 years of HMA I made it all women office. So women ki oka lead role iste how she can make a change. Ivala family kuda manam antam, family lo kuda women ki koncham manam leadership ga pep cheste the family is together. If women is not treated well, the family breaks, right? Whether it is a joint family or any family. So same is the case everywhere. Women, what happens when women leads? The countries during also the COVID, you have seen the women-led countries were very progressive to get over that COVID and a few countries.
సో టుడే ఉమెన్ ఇస్ ఆల్వేస్ ఆదిశక్తి అంటారు ఉమెన్. సో ఐ ఆల్సో ఫీల్ దట్ ఎస్ ఉమెన్ హ్యాస్ ద పవర్, అదేంటే ఎండ్యూరింగ్ పవర్. ఎండ్యూరింగ్ పవర్ చాలా. ఎండ్యూరెన్స్ ఫస్ట్ ఇస్ ఫ్యామిలీ అఫ్ కోర్స్ ఎనీ టైమ్. ఎందుకంటే ఇంట్లో నేను సాక్రిఫైస్ చేయకుంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ గ్రోన్ టుడే. If I would have sacrificed this, business would not have grown. So the work-life balance కొంచెం బ్యాలెన్స్ చేయాలంటే కష్టమే అనమాట. యాక్చువల్గా మేడం ఒక మేల్ పర్సన్, ఒక జెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని అంటే అబ్బోబో సూపర్ అంటారు. అదే ఒక లేడీ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే చూద్దాంలే పెద్ద చేయొచ్చిందిలే. దిస్ ఈజ్ వాట్ యూజువలీ వీ కీప్ లిస్నింగ్. ఏంటి మేడం ఒక అబ్బాయి బిజినెస్ చేయడానికి ఒక అమ్మాయి బిజినెస్ చేయడానికి ఎక్కడొస్తుంది డిఫరెన్స్ చెప్పండి. ఏమైందంటే అండి, కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్. ఎందుకంటే అమ్మాయి ఏం చేస్తుందిలే చూద్దాంలే అన్నట్టుగా. ఎందుకంటే ఇది కష్టమైన స్ట్రీమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బిజినెస్ అలోన్. సో ఫెయిల్ అయితే చూసేవాళ్ళు చాలామంది, ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. సక్సెస్కి వెరీ ఫ్యూ పీపుల్ హూ సే యూ కెన్ డూ ఇట్ అప్ టిల్ దేర్. నువ్వు కానీ చేసావు, ఇఫ్ ఇట్ వాజ్ సంబడి ఎల్స్ దే వుడ్ నాట్ హ్యావ్ గివ్. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మనకి. ఆల్వేస్ ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ నేను చూస్తానన్నమాట. ఫెయిల్ అయితే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పాను కదా ఆ రోజు ఈవిడ ఫెయిల్ అవుతుందని, ఫెయిల్ ఇవాళ పాస్ అయిందంటే ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ ఎ క్రెడిట్ ఆఫ్ యువర్ సక్సెస్. నేను చెప్పాను షీ కెన్ డూ ఇట్ అని అంటారు. పీపుల్ హూ హ్యావ్ టాక్డ్ నెగిటివ్ అబౌట్ యూ, today they say yeah I've supported. As I said, my friend and family was very important for me for the support and growth. And let me tell you, my SWOT analysis which I did at ISB was a turning point for my life of the Goldman Sachs CDP program what I did. SWOT analysis నే అనుకున్నాను. SWOT analysis మన లైఫ్ ఏం మారుస్తుందిలే అనుకున్నాను. అదేంటంటే స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. I knew my opportunities and threats. So థ్రెట్స్ నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి మాకు. సో దాట్ ఈస్ వేర్ వి గాట్ ఇన్ టు స్పెషాలిటీ. అంటే అది ఆ సిచ్యువేషన్ ఎలాబొరేటెడ్గా చెప్పగలరా మేడం? స్వాట్ అనాలిసిస్ గురించి. స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ స్ట్రెంగ్త్. మా స్ట్రెంగ్త్ ఏంటి అది ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. దాంట్లో నా స్ట్రెంగ్త్స్ ఏంటో తెలిసాయి, వీక్నెసెస్ ఏంటో తెలిసాయి. వీక్నెసెస్ as I said, I didn't know. I have a technologist with me. How do I grow? How do I scale my industry to the next level was that. ఆపర్చునిటీస్ నాకు తెలుసు. దీస్ ఆర్ మై ఆపర్చునిటీస్. టుడే ఇండస్ట్రీ అంటే ఎలా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బీ వెరీ అడాప్టివ్ టు న్యూ చేంజెస్. నేను ఓల్డ్గా చేస్తున్నాను, ఓల్డ్ మెథడాలజీతో పనిచేయదు. సో యాజ్ మార్కెట్ చేంజెస్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద న్యూ టెక్నాలజీస్. యాజ్ ఐ సెడ్, we are the only people who are going mono codes అనమాట. mono codes అంటే సింగిల్ అప్లికేషన్ తోటి మీ పనులు అయిపోతాయి. సో అండ్ ఆల్సో we are into floor coatings, we are into various other coatings అనమాట, స్పెషలైజ్డ్ కోటింగ్స్ అండ్ మెటల్ కోటింగ్స్లో మాది స్పెషలైజ్. we give to OEM material handling equipments. we also give partially to OEMs like ఈ క్రెయిన్స్, పెద్ద పెద్ద హెవీ లిఫ్టింగ్ మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి. So they come with a problem to us, we give them a solution like heat retardant paints kuda mem istam. Madi furnaces lo 800 degrees variki or 900 degrees variki it should. We gave such paints and we could substitute that with the national brands. So that is the highlight. అది సబ్స్టిట్యూట్ విత్ అది ఒక సొలాసన్. ఒక చిన్న కంపెనీ అందులో ఇవ్వగలుగుతుంది అని మనకేంటంటే ఒక నమ్మకం కుదరాలి. పీపుల్ డోంట్ బిలీవ్ లోకల్ ఎంటర్ప్రైజెస్ అనమాట. యూ షుడ్ బిలీవ్ దట్ లోకల్ ఇవాళ ఏషియన్ పెయింట్స్, కారింగ్ అండ్ బజాజ్ ఎలా మాలాగే స్టార్ట్ చేస్తే పెద్దగా కదా. సో వై టేక్ ఫ్రమ్ దెమ్, వై నాట్ ఫ్రమ్ ద లోకల్ ఇండస్ట్రీస్? ఇవాళ వీఆర్ ఇంటూ ఆర్గానిక్ పెయింట్స్, వీ మేక్ టాయ్స్ పెయింట్స్. ఐ టోల్డ్ యూ పిల్లలది కంప్లీట్లీ జీరో కెమికల్స్ ఇన్ ఇట్. సో వెన్ ఐ కుడ్ డూ, అదర్స్ కెన్ డూ ఇట్.